ఉద్యోగం కూడా స్టార్ట్ అయింది. ప్లస్ 6th జోన్ ఉన్నదాన్ని 3 జోన్ చేసిర్రు. ఎస్ఐ కానీ డాక్టర్ కానీ పోస్టులను ఏపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు, అది ఓన్లీ జోనల్ పోస్టు స్టేట్ పోస్ట్ చేశారు. అంటే దాన్ని దేని కొరకంటే అక్కడున్న ఏపీ వాళ్ళని ఇక్కడికి తీసుకురానికి డిప్యుటేషన్ల మీద తీసుకొచ్చుడు. భార్య వస్తే భర్త, భర్త వస్తే భార్య డిప్యుటేషన్ మీద వచ్చుడు. అంటే వాళ్ళు ఏ రూట్కి వెళ్ళారు అంటే ఆదిలాబాద్లో ఉన్న గ్రౌండ్ రూట్ లెవెల్లో కూడా అంటే ఆంధ్రోళ్ళు ఉద్యోగం చేసే స్థితికి వెళ్ళిపోయింది ఏపీ ఉన్నప్పుడు. దాన్ని వద్దనుకునే కదా మనం 95% లోకల్ ఉద్యోగాలు కావాలని జీవో తెచ్చింది. దానికి రాష్ట్రపతి ఆమోదం పొందడానికి లేట్ అయింది. అయినా కానీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే మళ్ళీ అలా 55,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు మేము ఇచ్చినాయే. నువ్వు కనీసం 55,000 ఫిలప్ చేసినాక 1,45,000 అని ఇవ్వాలి కానీ 2 లక్షలు అన్నప్పుడు అది కూడా ఇవ్వకుండా ఎదురుదాడి చేసి ఇదైతే కరెక్ట్ కాదు. నిరుద్యోగులను ఆ రోజు రెచ్చగొట్టి మీరు మరి మా మీద అందరూ పనిచేసారు కదా, టీఆర్ఎస్ మీద ఒక్కరు సరే నిరుద్యోగులు అన్ని రంగాల్లో చేస్తున్నాం ఏమన్నా అన్నావా? సరే పరిస్థితులకు ప్రజలు నమ్మలేరు, ఓడిపోయినాం. సరే వీళ్ళు చేయాలని ఆశించినాం. కానీ ఏది నువ్వు అనుకున్నది ఒకటి చేస్తలేవేను. 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి ఎక్కడ చేస్తలేదు అనకండి. ఇప్పుడు సరే కొన్ని చెల్లి కూడా ఒప్పుకున్నారు. రవి గారు ఇప్పుడు బస్సు ప్రయాణం జరుగుతుంది, రేషన్ బియ్యం ఇస్తున్నారు, అదే విధంగా కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. వాళ్ళకి చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినాయి. సరే వాటి మీద మనం ఫైట్ చేయడం, విధానపరంగా ఫైట్ చేయండి. నోటిఫికేషన్ల మీద పిల్లలు విద్యార్థులు నిరుద్యోగులు ఫైట్ చేస్తారు. ఓకే, మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్న హామీల మీద మీరు ఫైట్ చేయండి. ఇచ్చిన వాటి మీద కాకుండా ఈయన వాటి మీద ఫైట్ చేయండి. అంతేగాని అనవసరం ఎలిగేషన్స్ వద్దు. మన అనునిత్యం ప్రజలతోటి మమేకమై మేము అదే పోరాటాలు చేస్తున్నాం. ప్రతిరోజు అదే పని మీద ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ అదే 6 గ్యారంటీలు 420 హామీలు ప్రతిరోజు ఏదో ఒక దగ్గర మేము ఆ పోరాటం చేస్తారేమో వాళ్ళకి అండగానే ఉన్నాం. మేము పోయినసారి మా మీద వాళ్ళు పోరాటం చేసినప్పుడు మేము తప్పు పట్టలేదే. సరే లేట్ అయింది, 95% లేట్ అయింది. రాష్ట్రపతి అనుకున్నా సరే మేము ఇచ్చినావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మేము ఇచ్చిన అంటే నోటిఫికేషన్ అది పక్కా పెట్టి ఈ రోజు ఎదురుదాడి చేసుడు చింతపండు చేస్తా అది మాట్లాడైతే అది ముమ్మాటికి తప్పు. అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూసారు ఈ అన్ని రంగాలలో తెలిసిపోయింది. ఎవరైనా ఓడిపోతారు, కేసీఆర్ ఓడిపోతారు అనుకునే ఓడిపోయాడు. మరి నువ్వెంత? కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సాధ్యమైనంత తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కొరకు నువ్వు ఎంత చేస్తావు అంత చేయి. ఫస్ట్ నిరుద్యోగులకు ఇస్తాను 2 లక్షలు ఇస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు. ఎదురుదాడి గ్రూప్ 1 రాసింది, మనోడు రాసిడు, ఉద్యోగం రాలే. సరే నెక్స్ట్ వాళ్ళు రాసుకుంటారు, వస్తే ఉద్యోగాలు చేస్తారు, లేకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొరకు యూనివర్సిటీలలో మేము పోరాటాలు చేసినాం. టీఆర్ఎస్ లో నేను ఈరోజు కేసీఆర్ గారు 19 మంది విద్యార్థులకు అవకాశం ఇచ్చాడు మాకు. మరి రేవంత్ రెడ్డి ఏది ఎవరికి ఇవ్వలేదు, 3కి ఇచ్చినాం. జనసేన నాయకుడు అదే కోపం వచ్చింది. అంతేనా? జనసేన నాయకుడు ఏమడిగిందంటే సరే నిరుద్యోగుల విషయంలో ఏదైతే మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకుని పనిచేసినటువంటి మానవతరాయ్ కావచ్చు, ఇంకొకళ్ళు పేర్లు చెప్పాడు. వాళ్ళకి ఇవ్వకుండా ఎవరో పర్ణికా రెడ్డి అని పెట్టి చెప్పారు. అది దానికి నువ్వు స్వాగతించావా లేకపోతే ఏం చేసుకున్నారు? రవి గారు దానికి 2-3 సార్లు ఆయన మీద సీరియస్ అయిపోతుంది. ఒరే అంటే కేసీఆర్ గారు 19 మంది విద్యార్థులకు టికెట్లు ఇచ్చిండు. మా పార్టీ మా ఇష్టం ఏమేం చేసుకుంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ 19 మంది విద్యార్థి లీడర్లకు అవకాశాలు ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి 3కి ఇచ్చినావు. ఓకే, ఇప్పుడు అవకాశాలు ఇచ్చారా లేదా అది మీ పార్టీ విధానాలు, పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో విద్యార్థులు త్యాగాలు చేసిరండి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా సరే ఉద్యోగం చేసిర్రు, ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసినట్టు ఆమె లాస్ కాలే కదా. నిరుద్యోగుల జీవితాలను వాళ్ళు త్యాగం చేసిర్రు. చేసినప్పుడు చెప్పాలంటే నిజంగా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారు అయితే అన్యాయం చేశారు. రవి గారు 610 మందికి చచ్చిపోయింది. ఎంతమంది అన్న? అమరావతి అయితే 1200 మనం లెక్క చేసినాము. అందులో FIR తోటి లెక్క ఇప్పటి వరకు వచ్చిన 610. ఏ ఒక్కటి వచ్చినా కానీ మనం ఇయనికి రెడీ ఉన్నాం, లెక్కలు రాలే. అది చెప్పాలి, అది చెప్పాలి. 610 మందికి 10 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. మీరేమో వాళ్ళ సాగుల పునాదుల మీద మీరు వాళ్ళ సమాజం మీద పునాదులు కట్టుకున్నారంటే కూడా మీరు కేసీఆర్ గారు ఎట్లా గొడవలు లేకుండా ఒక్కరు కూడా చనిపోకుండా రక్తం సుక్క రాకుండా తెలంగాణ రావాలనే ఆయన విద్యార్థి విభాగాన్ని మొదటి నుంచి 2001 నుంచి దానికి శాంతియుతంగా తీసుకొని వచ్చిండు. 2009 తర్వాత వచ్చిన తెలంగాణను కాంగ్రెస్ అడ్డుకుంది. అడ్డుకున్న అప్పుడు ఈ ఆత్మహత్యలు జరిగింది తప్ప అంత ముందు జరగలే. అది కూడా ఎవరిది తప్పు? ఆ రోజు 1969 369 చచ్చిపోయేందు కాంగ్రెసే కారణం. ఈ రోజు వచ్చిన తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటన వస్తే అదే ఉంటే ఈ రోజు ఎవరైనా చచ్చిపోయేదా? దాని తర్వాతనే చచ్చిపోయారు. అంటే దాని కారణం వాళ్ళు కాంగ్రెస్ కాదా? అంటే కేసీఆర్ గారు దీని భయపడ్డాడు. భయపడే
ఆయన అసలు అసలు ఉద్యమం వద్దు, శాంతియుతంగా రావాలని కోరుకుండు. Right. కానీ ఆ చచ్చిపోయిందా కాంగ్రెస్ ఇల్లేదు కదా. Hmm. అయినా కానీ గుర్తించి 610 మందికి ఇచ్చారు. ఇప్పటికి కూడా ఏ ఒక్కరైనా ఆ రోజు చచ్చిపోయిన ఫ్యామిలీ ఉంటే ఇప్పటికీ కేసీఆర్